అందరికీ నమస్తే. నా పేరు పార్వతీదేవి, సుగాలి ప్రీతి తల్లి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థ గత 2 రోజులుగా చాలా స్పీడ్గా తిండి తిప్పలు మానేసి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాయి. సంతోషం. ఏ విషయంలో? రావణ్ అనే ఒక వ్యక్తి మీద. రావణ్ ఎవరు అంటే బాధితుల వైపున నిలబడి ప్రశ్నించే గొంతు. అతను ఒక రేపిస్ట్ కాదు, అతను ఒక హత్య చేసిన వాడు కాదు, ఒక దొంగ అంతకంటే కాదు, ఒక టెర్రరిస్ట్ అంతకంటే కాదు. కానీ అతను మాటలు మీకు గుచ్చుకున్నాయనేసి కక్షపూరితంగా ఈ ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను పరిగెత్తిస్తుంది. సంతోషం. మరి అదే పోలీస్ వ్యవస్థ ఈ కూటమి ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలైనా నా కూతురు సుగాలి ప్రీతి కేసు విషయంలో ముద్దాయిలను రాత్రింబగళ్ళు కాదు కానీ ఒక్కరోజైనా పిలిపించి విచారించారా? కనీసం నా కూతురు మీద అఘాయిత్యం చేసిన ముద్దాయిలను కనుగొన్నారా? లేదే. అంటే మీరు అనుకుంటే పోలీసు వ్యవస్థను పరిగెత్తిస్తారా? ఒక చిన్న పిల్ల 14 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిన పిల్ల మీద అఘాయిత్యం చేసిన ముద్దాయిలను మాత్రం వదిలేస్తారా? ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో చేసి మమ్మల్ని ప్రశ్నించండి, ఎదురించండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి అన్నారు. అదే మర్యాదతో మేము 2 సంవత్సరాల నుంచి లెటర్స్ పెడుతున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీస్కి నా కూతురు కేసులో ఏమైంది అని. మరి ఇంతవరకు కూడా మీ సమాధానం లేదు. మరి ప్రశ్నించే రావణ్ గారి గురించి మీరు మీటింగ్లో మాట్లాడే టైం ఉంది, కానీ మీరు మాట ఇచ్చి మర్చిపోయిన సుగాలి ప్రీతి కేసు గురించి ఏ మీటింగ్లోనే మాట్లాడారు? ఎప్పుడు? నేను ఇంకా ఈ కేసు గురించి ఏమి మాట్లాడను, ఆ తల్లిని మీరే చూసుకోండి అని మీ వాళ్ళను ఉసిగొలుపుతున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు? నిజంగా మీరు ప్రశ్నించమన్నారు కదా, త్వరలో నేను నా కుటుంబ సభ్యులు అంతా మీ ఆఫీస్ ముందుకు వచ్చి మాకు న్యాయం ఎప్పుడు చేస్తారో అని మేము ప్రశ్నిస్తాం. మరి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాము. ఎవరైతే నిజంగా ముద్దాయిలు ఉన్నారో వారిని మీరు శిక్షించండి. బాధితుల వైపు ఉన్న ఈ ప్రశ్న లాంటి ఈ రావణ్ గారు లాంటి వాళ్ళని కాదు మీరు హింసించాల్సినది, శిక్షించాల్సినది. అది ఏంటండి ఆశ్చర్యంగా ఒకే రోజులో ఈరోజు కేసు పెడితే నిన్న కేసు పెడితే ఈరోజు అరెస్ట్లా, నిన్న కేసు పెడితే ఈరోజు జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పట్టుకొని వచ్చేస్తున్న పోలీసు వ్యవస్థ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసులో ఉన్న ముద్దాయిలను స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు? అంటే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ఇప్పటికైనా మానుకోవాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీసీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని అనిపించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని సుగాలి ప్రీతి కేసులో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన ముద్దాయిల్ని పట్టించి ఇదిగో అని మా చట్టానికి చూపించండి. అంతేకాని ఇలా ప్రశ్నించే వారి గొంతును నొక్కేయడం ఎంతవరకు కరెక్ట్? రావణ్ గారికి ఏమి జరిగినా ఆ పాపం కూటమి ప్రభుత్వందే. రావణ్ గారు నిన్నటి నుంచి కూడా మరి నిరాహార దీక్ష చేస్తున్నారని మాకు తెలిసింది. మరి ఆయనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వానిదే బాధ్యత, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిదే బాధ్యత. గుర్తుపెట్టుకోండి.